దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. దేవుడి యొక్క కృపావార్తని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న దేవుడి యొక్క వాగ్దానము చూద్దాం. చూడండి, 4వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది వారి జీవితాల్లో ఈ భయం ఏం చేస్తుందంటే అనేక సందర్భాల్లో మరణం దాకా తీసుకెళ్ళిద్ది. రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలే గాని, అప్పులు బంధకాలే గాని, లేకపోతే అనారోగ్య సమస్యలే గాని, లేకపోతే రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, భయం మానవుని ఎంతగానో శారీరకంగానూ మానసికంగానూ కృంగజేస్తా ఉంటారు. ఆ దేవాది దేవుడు నీ భయాన్ని తీసివేయడానికి దేవుడు ఈ రీతిగా దేవుడికి వాగ్దానాన్ని తీసుకొచ్చి ఉన్నాడు. బైబిల్లో 365 సార్లు భయపడకండి భయపడకండి అని రాసి ఉన్నాడు. మనకి 365 రోజులు సంవత్సరాలు, అంటే ప్రతిరోజు కూడా నీవు భయపడుతున్నావని భయపడకు భయపడకు భయపడకని దేవుడు తన మాటని రాసి ఉన్నాడు. నువ్వెందుచేత భయపడుతున్నావో ఆ విషయాన్ని తెలిసిన దేవాది దేవుడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు కలిగిన బాధలన్నిట్లోంచి నన్ను విడిపిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కలిగిందంటే ఒక బాధ. ఏంటి ఆ బాధ అంటే, అంతకుముందు ఫిలిష్తీయులు జయించిన దావీదు, జయవీరుడిగా ఉంటున్న దావీదు ఒకనాడు దినాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడ్డాడు. అక్కడ అబీమెలెకు యొక్క రాజు, అతనికి మరొక పేరు అకీషు రాజు. ఆ రాజు ఎదుట నిలబడినప్పుడు, చిక్కబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అతను ప్రార్థన చేశాడు. మరణకరమైన భయము అతన్ని వెంటాడింది. ఆ వెంటాడిన పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ఏంటంటే, ఆ రాజు ఎదుట వెర్రివాళ్ళ వలె ఉండుటకు దేవుడు కృప చూపించాడు. వెర్రివాడి వలె గోడలు గీకుకుంటూ అతను అక్కడ నిలబడినప్పుడు, ఏంటి పిచ్చోడిని తీసుకొచ్చారేంటి, ఇతనేనా మన ఫిలిష్తీయులందరినీ చంపింది, ఇతనేనా, ఈ రాజేనా దావీదు, ఇతనేంటి పిచ్చోడైపోయాడు, ఈ పిచ్చోడిని మనం చంపాలా? యుద్ధం చేయాలంటే అవతల వ్యక్తి వీరుడై ఉండాలి, అంతేగాని పిచ్చివాడిని తీసుకొచ్చి వాడి మీద మనం జయం పొందుకుంటే ఎట్లాగా? ఒకప్పుడు ఈయన్ని చంప ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం ఇతన్ని వదిలిపెట్టేద్దాం అని అతన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టినప్పుడు దేవుడికి ఎంతగానో కృతజ్ఞత చూపించాడు దావీదు. ఎందుకంటే అతనికి ఇది మాత్రమే కాదు, రకరకాల భయాలు కలిగినాయి. సౌలు దావీదుని తరివినప్పుడు అతనికి భయపడ్డాడు. ఇంకా తన కుమారుడు అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను భయపడ్డాడు. అంటే అతనికి కలిగింది అనేకమైన భయాలు. అందుకే దావీదు అంటున్నాడు, అనేకమైన భయాల నుంచి నన్ను విడిపించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను మొర ఆలకించాడట. హల్లెలూయా. దావీదు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు పొందుకున్నాడే. దేవుడు అన్నిటిలోంచి దేవుడు అతను భయాన్ని నుంచి విడిపించాడే. దేవుడు నీ భయాన్ని విడిపించడా? దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు ఎందుకని నీతో మాట్లాడుతున్నాడో, నీకు కలిగిన సమస్త భయాల నుంచి దేవుడు ఈ రోజు విడిపించబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానం నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు కార్యం నీ జీవితంలో జరిగించబడదు. మరి దావీదుని విడిపించిన దేవుడు నేను విడిపించడా? విడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా, ఏ బిడ్డ ఏ భయంతో బాధపడుతుందో, మరణకరమైన భయము, చీకటి సంబంధమైన భయాలు, దురాత్మ సంబంధమైన భయాలు, ఆర్థిక సంబంధమైన భయాలు, అప్పుల సంబంధమైన భయాలు, లేకపోతే ఇంకా రకరకాల బలహీనతలకు సంబంధించిన భయాలు, ఏ భయము వారిని వెంటాడుతుందో నిశ్చయంగా భయాలన్నిట్లోంచి వారిని విడిపించి బలపరిచి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కృపావార్తని మీరు మాత్రం వినడమే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా అనేక మందికి ఈ వాగ్దానము రీచ్ అవుతుంది. అప్పుడు వారు కూడా దీవించబడతారు, ఆ భయాల నుంచి విడిపించబడతారు. కాబట్టి దేవుడు పనిలో మీరు కూడా పాల్పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.